నమస్తే అండి, నేను రజాక్. విషయం ఏంటంటే మల్లెమాల హాయ్ నాన్న అనే ఒక ఈవెంట్ని అయితే చేయడం జరిగింది. సో ఫాదర్స్ డే సందర్భంగా అయితే ఆ ఈవెంట్కి గాను ఒక ప్రోమోని అయితే రిలీజ్ చేసినారనమాట ఈ రోజున ఈటీవీలో. అయితే ఆ ప్రోమో చూసిన తర్వాత హైపరాది చేసుకున్న విధానం చూస్తే కనుక వైసీపీ వాళ్ళని మామూలుగా గదో రేంజ్లో వేసేసాడు. ఎలా అంటే మనందరికీ తెలిసిందే రింగు రియాజ్ వైసీపీ పార్టీ కోసం పనిచేసినటువంటి ఒక పెద్ద నేత, వైసీపీ పార్టీ గెలుపు కోసం నిరంతరం శ్రమించినటువంటి ఇంకో పెద్ద నేత. సో ఏకంగా జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి నెల్లూరులో సంపూర్ణంగా ఆ వైసీపీ పార్టీని బలపరుస్తున్నా అని చెప్పి ఆ పార్టీ కోసం గత ఎన్నికల్లో తీవ్ర స్థాయిలో పనిచేసినటువంటి వ్యక్తే మన రింగు రియాజ్ గారు. సో ఆ రింగు రియాజ్ గారు ఈ కామెడీ షోలో పాల్గొనడం అయితే జరిగిందనమాట. ఇక హైపరాది ఊరుకుంటాడా? రెచ్చిపోయినాడు, చెలరేగిపోయినాడు. సో ఏ స్థాయిలో రెచ్చిపోయినాడంటే మాటలతో చెప్పడానికి లేదు. నెల్లూరుని వంగబెట్టినామని, అదేవిధంగా ఇంగ్లీష్లో 11 మార్కులని, సో సూటిగా వైసీపీ వాళ్ళకి తగిలే విధంగానే గట్టిగా కౌంటర్ అయితే ఇచ్చినాడు హైపరాది. మనందరికీ తెలిసిందా, హైపరాది అంటే పవన్ కళ్యాణ్కి వీర భక్తుడు. సో పవన్ కళ్యాణ్ గారిని అడ్డగోలుగా మాట్లాడిన ప్రతిసారి, లేదంటే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఏదైనా కష్టకాలం ఇన్ ద సెన్స్ ఏంటంటే కార్యకర్తలంతా కూడా అపార్థం చేసుకుంటున్న టైంలో, మరి ముఖ్యంగా మన ఎలక్షన్స్లో మనం 21 స్థానాలు తీసుకున్న సందర్భంలో కార్యకర్తలంతా కూడా నిరాశ నిస్పృహకు పోతే ఆ రోజున హైపరాది బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ తప్పు చేయడు, పవన్ కళ్యాణ్ ప్రజల కోసం పోరాడేటటువంటి వ్యక్తి, ఆయన మన యొక్క వృద్ధి కోసం పాటుపడేటటువంటి వ్యక్తి, తనని తాను తగ్గించుకునే రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేసేటటువంటి వ్యక్తి, అలాంటి వ్యక్తి తప్పు చేయడని చెప్పేసి గంటాపదంగా బయటకు వచ్చి నిరాశ నిస్పృహతో ఉన్నటువంటి ప్రతి కార్యకర్తకి కూడా వెన్నుతట్టినటువంటి వ్యక్తే మన హైపరాది గారు. సో హైపరాది గారి గురించి తెలిసిందే, ఆయనకి థ్రెటన్స్ బాగానే చేసినట్టున్నారు. లాస్ట్ ఎలక్షన్స్కి ముందు మనకు వైజాగ్లో నిర్వహించినటువంటి ఒక సభలో వైసీపీ పార్టీపై రెచ్చిపోయినాడు, చెలరేగిపోయినాడు, భీకరంగా మాట్లాడినాడు. సో ఆ మాటల తర్వాత హైపరాదికి తీవ్రమైన స్థాయిలోనే ఒత్తిళ్ళు వచ్చినాయి, థ్రెట్స్ వచ్చినాయి. సో అవన్నీ కూడా తట్టుకున్నాడు, నిలబడ్డాడు. ఈ రోజున గెలిచి కామెడీ షోలో దీన్ని ఎవరో కూడా సీరియస్గా తీసుకోవాల్సినంత పని లేదు. ఇది పెద్ద అఫెన్స్ అయితే ఏం కాదు. వైసీపీ పార్టీ కార్యకర్తలు కూడా దీన్ని సీరియస్గా అయితే తీసుకోకండి. అతను ఏదో జస్ట్ కామెడీగా అయితే అన్నాడు, ఎవరి మనోభావాలు ఇబ్బంది పెట్టాలని అయితే ఉద్దేశం అయితే లేదు. ఎందుకంటే జస్ట్ ఒక చిన్న పంచెస్. మొత్తానికైతే ఆ ప్రోమో చూసిన తర్వాత అయితే పవన్ కళ్యాణ్ గారి అభిమానుల ఆనందానికి, ఉత్సాహానికి అవధులైతే లేవని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ రింగు రియాజ్ అనే వ్యక్తికి పవన్ కళ్యాణ్ గారు నెల్లూరులో పోటీ చేస్తారంటే సమ్ కార్పొరేటర్గానో దేనికో ఒక పదవికి అయితే పోటీ చేస్తారంటే, సో పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున తను నిలబెట్టడం అయితే జరిగింది. అయినప్పటికీ కూడా ఆ తర్వాత మరి ఏ కారణాలో తెలియదు వైసీపీ పార్టీలో చేరాడు. వైసీపీ పార్టీ వాళ్ళు కూడా అతన్ని గట్టిగా టార్గెట్ చేసినారనమాట, చాలా దారుణమైన స్థాయిలో టార్గెట్ చేసినారు. ఏమంటే ఒక వీడియోలో జగన్మోహన్ రెడ్డి గారి హావభావాల్ని పలికిస్తూ సో ఈ విధంగా చేయూపుతూ ఉంటాడు అనమాట. సో దాంతో రెచ్చిపోయినటువంటి వైసీపీ పార్టీ కార్యకర్తలు తీవ్ర స్థాయిలో రెచ్చిపోయినారు ఆ రోజున. ఆ తర్వాత మరి భయంతో పోయినాడు, దేంతో పోయినాడో తెలియదు, కానీ మొత్తానికైతే వైసీపీ పార్టీలోకి చేరడం అయితే జరిగింది. వైసీపీ పార్టీలోకి వెళ్ళినాడు. మరి ఈ ప్రోమోలో చూస్తే కనుక అతను కూడా బాగా ఎంజాయ్ చేసినట్టు కనపడుతుంది. హైపరాది పంచులు మామూలుగా ఉండవు, మనోడు వేస్తే పొట్ట చెక్కలు అయిపోవాల్సిందే, అందరూ కూడా ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అవ్వాల్సిందే. సో ఈ ప్రోమో చాలా బాగుందన్నమాట. ఫాదర్స్ డే సందర్భంగా చాలా అద్భుతంగా ఉంది. మీరు కూడా ఒకసారి చూడండి. ఈటీవీలో మల్లెమాల వాళ్ళు ప్రొడక్షన్ చేసినటువంటిది. సో హాయ్ నాన్న అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ మొదట్లోనే మీకు వస్తుంది. ఆ ప్రోమోలో మామూలుగా కాదు, పంచుల మీద పంచులు వర్షం కురిపించినాడు. హైపరాది ఎక్కడుంటే అక్కడ హైపర్ అనమాట. సో జబర్దస్త్లో ఉన్నప్పుడు ఫుల్ ఖుషి చేయించినాడు. ఆ తర్వాత శ్రీదేవి డ్రామా కంపెనీకి పోయినప్పుడు అక్కడ కూడా ఫుల్ ఖుషి చేయించినాడు. ఆ తర్వాత ఈటీవీలో ప్రసారమయ్యేటటువంటి ఢీ షోలో కూడా తనదైన కామెడీ ట్రాక్ను చూపించినాడు. సో హైపరాది సినిమాల్లో ఉన్నా, అదేవిధంగా బయట ఉన్నా సరే తనదైన ఒక ప్రత్యేకమైన, తనకంటూ ఒక గుర్తింపును సంపాదించుకున్నటువంటి వ్యక్తి. సో ఇలాంటి వాళ్ళకి మనం సపోర్ట్గా అయితే నిలబడాలా. సరే ఈ ప్రోమో వారికి వైసీపీ వాళ్ళని ఏదో టార్గెట్ చేస్తాడు, ఏదో బూతులు తిట్టాడని చెప్పేసి మనస్తహా తీసుకోకండి. ఎందుకంటే అనారోగ్యాల పాలవుతారు. అదేది జస్ట్ ఒక కామెడీ షో. సో కామెడీగానే చూడాలని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను.